వరుస 5 బేసి సంఖ్యల సగటు 19. ఈ 5 సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య ఏది? 5 బేసి సంఖ్యలు 1 2 3 4 5 అనుకుందాం. 5 బేసి సంఖ్యల సగటు అంటే ఎప్పుడే కానీ ఇట్లా 5 సరి సంఖ్య కాకుండా ఇట్లా బేసి విలువ ఇచ్చినప్పుడు ఎప్పుడే కానీ సగటు అనేది మధ్య విలువ అవుతుంది. ఎప్పుడే కానీ 5 బేసి సంఖ్యల సగటు ఇక్కడ ఏమి ఇచ్చిండు? బేసి విలువ ఇచ్చిండు. బేసి విలువ ఇచ్చినప్పుడు సగటు ఇస్తే మధ్య విలువ అవుతుంది, అంటే ఇక్కడ 19 అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ 1 3 5 ఇవి బేస్ సంఖ్యలు కదా. బేస్ సంఖ్యలు ఎన్ని ఇచ్చిండు? 1 2 3 అంటే 3 అనేది కూడా బేస్ సంఖ్య. బేస్ సంఖ్యల సగటు ఎంత అవుతుంది? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య కదా. 1 + 3 4, 4 + 5 9, 9 బై ఎన్ని ఉన్నాయి? 3 ఇలా. ఇంకోటి 1 3 5 7 9 రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. రాశుల మొత్తం ఎంత? 1 3 4, 4 5 9, 9 9 18, 18 7 25. 25 బై రాశుల సంఖ్య. రాశుల సంఖ్య అంటే ఇవన్నీ ఉన్నాయి? 1 2 3 4 5 అంటే 5. క్యాన్సిలేషన్ చేస్తే 5. ఇలా బేసి సంఖ్యలో సంఖ్యలు అనేవి బేసి సంఖ్యలో ఇస్తే ఆ సగటు అనేది మధ్య విలువ అవుతుంది. వరుస బేసి సంఖ్యలు అన్నాడు. దీని తర్వాత బేసి సంఖ్య ఏంటి? 21. దీని తర్వాత 23. దీనికి ముందు 17. దీనికి ముందు 15. ఏమడిగాడు? ఈ 5 సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య ఏది? అతిపెద్ద సంఖ్య ఏది? అతిపెద్ద సంఖ్య 23. అతిపెద్ద సంఖ్య వచ్చేసి ఎంత? 23. చిన్న సంఖ్య అంటే 15. ఎప్పుడే కానీ బేసి సంఖ్యలో ఇచ్చి బేసి సంఖ్యల సగటు అని ఇచ్చిందంటే మధ్య విలువ అవుతుంది. మధ్య విలువ అంటే ఇక్కడ ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2. పెద్ద సంఖ్య అంటే +4, చిన్న సంఖ్య అంటే -4. సగటుకి +4 కలిపితే పెద్ద సంఖ్య వస్తుంది, -4 వేస్తే చిన్న సంఖ్య వస్తుంది. 5 సంఖ్యలలో మధ్యలో ఒకటి ఉంటుంది, అక్కడ 2, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి 2 వాల్యూస్ వస్తాయి, రైట్ సైడ్కి 2 వాల్యూస్ వస్తాయి. కాబట్టి బేస్ సంఖ్యలు అంటే ఒక్కొక్కటి గ్యాప్ ఉంటుంది కాబట్టి 2 సంఖ్యలకు 4 గ్యాప్. 19 + 4 23, 19 - 4 15. చిన్న సంఖ్య వచ్చేసి 15, పెద్ద సంఖ్య వచ్చేసి 23. స్వప్నిల్ 16 రోజుల్లో సోఫా నిర్మించగలడు. రేవతితో కలిసి పనిచేస్తే 128/17 రోజుల్లో పనిని పూర్తి చేయగలడు. రేవతి ఒంటరిగా పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? చూడండి, ఇది 2024 SSGలో వచ్చిన క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనం 2024లో ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్స్నే తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడో చూడండి. స్వప్నిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు ఒక సోఫాని? 16 రోజులు. కాసాగ్ మెథడ్. టైమ్ అండ్ వర్క్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ LCM మెథడే చేస్తున్నాం మనం ఫస్ట్ నుంచి. కానీ ఎంత పెద్ద లెక్క అయినా ఈ మెథడ్లో చాలా ఈజీ అవుతున్నది. ఇదే ఫాలో అవుతూ టైం అనేది సేవ్ అవుతుంది. స్వప్నిల్ ఒక్కడు వచ్చేసి 16 రోజుల్లో పూర్తి చేశాడు. రేవతితో కలిసి అంటే స్వప్నిల్ ప్లస్ రేవతి కలిసి ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేస్తారు? 128/7. 128/7 రోజుల్లో ఇద్దరు కలిసి పని పూర్తి చేశారు. 16, 128 యొక్క LCM ఏంటి? 16 1 16, 16 8 128. అంటే 16 టేబుల్లో 128 పోతుంది కాబట్టి LCM వచ్చేసి 128. ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎంత? 128 పార్ట్స్. 128 టోటల్ పార్ట్స్ 128. ఇది టోటల్ వర్క్ పార్ట్స్.
128 టోటల్ వర్క్ 128 పార్ట్స్. అయితే 128 అనేది 16లో ఎప్పుడు పోతుంది? 16 8 128 అంటే స్వప్నిల్ అనేవాడు రోజుకు 8 పార్ట్స్ వర్క్ చేస్తాడు. స్వప్నిల్ అనేవాడు రోజుకి 6 పార్ట్ల వరకు చేస్తాడు. 128 1 128 బై 17 ఇది. 128 1 128 అంటే 1 into 17. బైలో ఉన్నది ఎప్పుడే కానీ ఇంటూ చేయాలంటే 17 పార్ట్స్. స్వప్నిల్ వచ్చేసి రోజుకు 8 పార్ట్లు పూర్తి చేస్తే స్వప్నిల్ ప్లస్ రేవతి కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తారు? 17 పార్ట్లు. అంటే మనకి ఇక్కడ స్వప్నిల్ ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు రోజుకి? 8 పార్ట్స్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని? 17 పార్ట్స్. 17లో 8 పార్ట్స్ స్వప్నిల్ చేస్తే రేవతి ఎన్ని పార్ట్స్ చేస్తుంది? 17 నుంచి 8 పోతే 9 పార్ట్స్. రేవతి వచ్చేసి 9 పార్ట్స్ వర్క్ అనేది చేస్తుంది పర్ డేకి. రేవతి ఒంటరిగా పనిచేస్తే ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? రేవతి పూర్తి చేయడానికి పట్టే సమయం. టోటల్ వర్క్ ఎంత? 128 పార్ట్స్. రేవతి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తుంది? 9 పార్ట్స్ చేస్తుంది. క్యాన్సిలేషన్ చేయండి, లేకపోతే 128/9 రోజులు. రేవతి పని పూర్తి చేయడానికి ఒంటరిగా ఎన్ని రోజులు పడుతుంది? 128/9. స్వప్నిల్ అనేవాడు రోజుకు 16 రోజుల్లో ఒక వర్క్ను పూర్తి చేస్తాడు. స్వప్నిల్ ప్లస్ రేవతి 128/17 రోజుల్లో వర్క్ను పూర్తి చేశారు. 16 128 యొక్క ఎల్సిఎం ఎంత? 128. అంటే ఇది వచ్చేసి టోటల్ వర్క్. 128 అనేది టోటల్ వర్క్ పార్ట్స్. 16 8 అంటే స్వప్నిల్ అనేవాడు రోజుకి 8 పార్ట్స్ చేస్తాడు. స్వప్నిల్ ప్లస్ రేవతి కలిసి 128/17 అంటే 128 1 128 అంటే 1 into 17 పార్ట్స్. ఇద్దరు కలిసి రోజుకు 17 పార్ట్స్ చేస్తారు. 17 పార్ట్స్లో మనకు స్వప్నిల్ రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడో మనకి ఇక్కడ తెలిసింది. ఎన్ని చేస్తాడు? 8 పార్ట్స్ చేస్తాడు. 17లో 8 పార్ట్స్ పోతే ఇంకెన్ని పార్ట్స్ మిగులుంటాయి? 9 పార్ట్స్. అంటే రేవతి అనే ఆమె రోజుకు 9 పార్ట్లు వరకు చేస్తుంది. రేవతి ఒంటరిగా పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? టోటల్ పార్ట్స్ బై ఆమె రోజుకు చేసే పార్ట్స్. అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని? 128. రేవతి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తుంది? 9. క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిలేషన్ లేకపోతే 128/9 రోజుల్లో వర్క్ అనేది పూర్తి చేస్తుంది. చేతన్ ఒక్కడే ఒక పనిని 6 రోజుల్లో రోజుకు 5 గంటలు పనిచేస్తూ పూర్తి చేయగలడు. రష్మి ఒక్కడే అదే పనిని 2 రోజుల్లో రోజుకు 10 గంటలు పనిచేస్తూ పూర్తి చేయగలడు. అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారిద్దరు కలిసి రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి? చూడండి, చేతన్ అనేవాడు ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు? 6 రోజులు పనిచేస్తున్నాడు. రోజుకి ఎన్ని గంటలు? 5 గంటలు. టోటల్ ఎంత? 6 × 5 30 గంటలు. 30 గంటలు పడుతుంది చేతన్ వర్క్ పూర్తి చేయడానికి. రష్మి వచ్చి 2 రోజుల్లో రోజుకు 10 గంటలు. అంటే 2 × 10 20 గంటలు పని పూర్తి చేయడానికి. చేతన్ 30 గంటల్లో పని పూర్తి చేస్తాడు. రష్మి వచ్చేసి 20 గంటల్లో పని పూర్తి చేస్తుంది. రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? 30 20 60. ఇది టోటల్ వర్క్. 60 పార్ట్స్. ఇది టోటల్ వర్క్ అనేది టోటల్ వర్క్ ఎంత? 60 పార్ట్స్. ఈ 60 అనేది 30లో ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్. 20లో 3 టైమ్స్. అంటే చేతన్ గంటకు 2 పార్ట్స్, రష్మి గంటకు 3 పార్ట్స్ వర్క్ చేస్తాడు. అంటే ఈ టోటల్ వర్క్ని వీళ్ళు ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారు? ఇద్దరు కలిసి టోటల్ వర్క్ని మొత్తం పనిని 60 పార్ట్స్ ఇద్దరు కలిసి అంటే 2 + 3 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 5 1 5 12 60 అంటే 12 గంటలు. ఇద్దరు కలిసి మొత్తం పనిని
12 గంటల్లో పూర్తి చేస్తున్నారు. ఇద్దరు కలిసి మొత్తం పని 12 గంటల్లో పూర్తి చేస్తున్నారు. అయితే మనకి ఏమన్నాడు లెక్కల్లో 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారిద్దరు కలిసి రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి అంటే 12/4 4 రోజులు అంటే క్యాన్సలేషన్ చేస్తే రోజుకి ఎన్ని గంటలు వస్తుంది కదా, 4 1 4 3 అంటే 3 గంటలు. వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? 3 గంటలు. చూడండి, చేతన్ అనేవాడు 6 రోజుల్లో రోజుకి 5 గంటలు పనిచేసి పూర్తి చేస్తాడు. అంటే చేతన్ 30 గంటల్లో వర్క్ పూర్తి చేస్తాడు. అదే పని రష్మి వచ్చేసి 2 రోజుల్లో రోజుకు 10 గంటల చొప్పున అంటే 20 గంటల్లో పని పూర్తి చేస్తుంది. ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. ఈ 60 అనేది టోటల్ వర్క్ పార్ట్స్. అయితే చేతన్ 30 గంటల్లో పనిచేస్తాడు అంటే గంటకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 2 పార్ట్స్. 30లో 60 ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్. 20లో 60 అనేది 3 టైమ్స్. ఇద్దరు కలిసి మొత్తం పని అంటే ఎంత? 60 పార్ట్స్. వీళ్ళిద్దరు ఇద్దరు కలిస్తే గంటకి ఎన్ని పార్ట్స్ అవుతుంది? 5 పార్ట్స్. అంటే 60/5 చేస్తే 5 1 5 12 అంటే 12 గంటలు పడుతుంది. ఇద్దరు కలిసి పని పూర్తి చేయడానికి 12 గంటలు పడుతుంది. 12 గంటలు అంటే అదే పని 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారిద్దరు కలిసి రోజుకి ఎన్ని గంటలు చేయాలి? మొత్తం పని పూర్తి చేయడానికి 12 గంటలు పడుతుంది. 4 రోజుల్లో అంటే రోజుకు 3 గంటలు చేస్తే 4 రోజుల్లో పని అనేది పూర్తి అవుతుంది. P - Q = 9 మరియు P² + Q² = 127 అయినా PQ విలువ ఎంత? చూడండి, P - Q ఎంత ఇచ్చిండు? 9. P² + Q² విలువ ఎంత ఇచ్చిండు? 127. మనకు కావాల్సింది ఏంటి? PQ ఎంత? దీన్ని హోల్ స్క్వేర్ చేసుకోండి. P - Q హోల్ స్క్వేర్ 9 హోల్ స్క్వేర్. ఇరువైపులా వర్గం చేసినాం. చేస్తే ఇది ఎట్లుంది? A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందిగా, A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? A² + B² - 2AB. A² అంటే P² + Q² - 2 × PQ. 9² అంటే 81. సో P² + Q² వాల్యూ ఎంత ఇచ్చిండు? 127. P² + Q² వాల్యూ ఎంత? 127 - 2PQ. దీని వాల్యూ ఇవ్వలే. = 81. 2PQని ఇక్కడనే ఉంచండి, 81 ఇక్కడ పట్టుకోండి. 127 - 81 = 2PQ. 127 నుంచి 81 పోతే ఎంత? 46. 2PQ = 46. ఇక్కడ ఇంటూ చేసింది ఇక్కడ వస్తే బై అవుతుంది. అంటే 2 1 2 2 23. PQ వాల్యూ ఎంత? 23. చూడండి, మనకు P - Q వాల్యూ ఇచ్చిండు 9 అని. P² + Q² వాల్యూ 127 అని ఇచ్చిండు. PQ ఎంత అన్నాడు? P - Q = 9ని ఇరువైపులా వర్గం చేస్తే P - Q హోల్ స్క్వేర్ = 9². P - Q హోల్ స్క్వేర్ ఏ రూపంలో ఉంది? A - B హోల్ స్క్వేర్. A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? A² + B² - 2AB. అదే ఫార్ములా రాసి ఈ 9² అంటే 81. ఇక్కడ ఏముంది? P² + Q² అంటే ఎంత ఇచ్చిండు? 127 అలా రాసినాం. -2PQ. 2PQ వాల్యూ తెలియదు. = 81. 127 ఇక్కడ నుంచి 81 ఇక్కడ పట్టుకొచ్చినాం. 2PQ అక్కడ పోయింది. పోతే 127 నుంచి 81 పోతే ఎంత? 46. 2PQ = 46. PQ = 23.